హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టైమ్. నేను మీ యష్. టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి రిలీజ్ అయిందండి. డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు పాన్ వరల్డ్ మొత్తానికి ఇప్పుడు కల్కి ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా మూవీలో ప్రభాస్ లుక్, మాసివ్ యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాలో సినీ దిగ్గజాలైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు నాగశ్విన్. ఇకపోతే సినిమాలో బుజ్జి పాత్ర సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందని ఆసక్తి అందరిలో నెలకొంది. సలార్ లాంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో మూవీపై అంచనాలు ఓ రేంజ్లో పెట్టుకున్నారు మూవీ లవర్స్. దీంతో ఆ అంచనాలను డబుల్ చేసేలా వీర లెవెల్లో మూవీ ఉంటుందని టాక్ ప్రతి థియేటర్ నుంచి వినిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీకోసం. సూపర్ మహాభారతం గురించి మళ్ళీ తర్వాత రివీల్ చేస్తారు. సూపర్ సూపర్ ఉంది. సూపర్ ఉంది. అందరు మంచి చేసారు యాక్టింగ్. బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి మస్తు చేసిండు ఈ క్యారెక్టర్ అయితే. కమల్ హాసన్ కూడా సూపర్, అసలు ఇంకా సూపర్. లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes అయితే అసలు బొమ్మ ఇటు ఇండస్ట్రీ బాగుంది. ఇంత ముందు లెక్కుందా ప్రభాస్ అనేది వేరే రకంగా అనిపిస్తుంది? వేరే రకంగా ఉంది, బాగుంది. అన్ని సినిమాలోకి ఇది ఒకటే. సూపర్ అన్న, అసలు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత బాగుంటుందని. బాగుందన్న, సూపర్ అయ్యి ప్రభాస్ యాక్టింగ్ సూపర్. అసలు అశ్వత్థామ క్యారెక్టర్ వేరే లెవెల్, అసలు వేరే లెవెల్. అసలు యాక్టింగ్ ఎట్లుంది? సూపర్, హైలైట్ ఉంది. నో కామెంట్. డైరెక్షన్ మంచిగా ఉందా? బాగాలేదు. తలకారు వచ్చింది వారి దాకా. ఇగో ఇచ్చిపెట్టి పార్ట్ వెయిటింగ్. మరో కర్ణుడు కనబడ్డాడు అలా ప్రభాస్ చూస్తే. అశ్వత్థామ క్యారెక్టర్ ఎట్లుందా? సూపర్ ఉంది. అశ్వత్థామ క్యారెక్టర్ కూడా సూపర్. అన్ని సూపర్. డైరెక్షన్ ఎట్లుంది బ్రో? సూపర్ ఉంది అన్న, సూపర్ గా ఆడుతుంది. సూపర్. హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ. బాగుంది. సూపర్ ఉంది. ఎక్సలెంట్. బాగుంది. సూపర్. బాగుంది బ్రో. డైరెక్షన్ మంచి చేసిన. డైరెక్షన్ సూపర్. స్టోరీ డైరెక్షన్ సూపర్. మన అశ్వత్థామ క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ కదా. బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే సైంటిఫిక్ మైథాలజీ కంబైన్ లా ఉన్నది కాబట్టి అది ఏ లెవెల్ కైనా వెళ్ళొచ్చు. పబ్లిక్ అనుకుంటే అంటే ఇక చెప్పలేము, అది ఇక రావాలిగా, రివ్యూస్ రావాలి. నాకైతే సూపర్ అనిపించింది. ఇంట్లో చెప్పకుండా అత్త వీడియో తీస్తారేంది నువ్వు? ఇంట్లో చెప్పకుండా సినిమాకి వచ్చిన ప్రభాస్ యాక్టింగ్ చెప్పాలి. నాగేశ్వర్ అయితే చాలా రీచ్ అయింది బ్రో. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ ఎక్సలెంట్. డైరెక్షన్ బాగుంది. చూసారు కదా, ఇది ఈరోజు మూవీ రిలీజ్, మూవీ అప్డేట్స్. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. స్టే విత్ us.